అతను తన కార్ని వాష్ చేపిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ ఇంటికి పెయింట్ వేపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పనిని చేపిస్తున్నారు అని తెలిపే సందర్భంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ విత్ కాజేటివ్ వర్బ్స్ అయితే యూజ్ చేయాలి. ఈ కాజేటివ్ వర్బ్స్ హ్యావింగ్ యూజ్ చేయొచ్చు ఆర్ గెటింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 5 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ మీన్స్ ఈ 6 టైప్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ రైట్, గెట్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను నా కారుని కడిగిస్తున్నాను. నేను నా కారుని కడిగిస్తున్నాను. సో ఇక్కడ నేను అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది. నా కారుని కడిగిస్తున్నాను. మరి ఎవరితో కడిగిస్తున్నాను? ఆ కడిగేటటువంటి పర్సన్ ఎవరు ఇక్కడ మనం చెప్పకుండా నేను నా కార్ని కడిగిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం కాజేటివ్ వర్బ్స్ హ్యావింగ్ ఆర్ గెటింగ్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను నా కార్ని కడిగిస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ మై కార్ వాష్డ్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ మై కార్ వాష్డ్ అంటే నేను నా కార్ని కడిగిస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ మై కార్ వాష్డ్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ మై కార్ వాష్డ్ అంటే నేను నా కార్ని కడిగిస్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్, వాళ్ళు వారి ఇంటికి పెయింట్ వేయిస్తున్నారు. వాళ్ళు వారి ఇంటికి పెయింట్ వేయిస్తున్నారు. సో ఇక్కడ కూడా వారు అనే ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఉంది. వారి ఇంటికి పెయింట్ వేపిస్తున్నారు అంటున్నాం, కానీ ఆ పెయింట్ వేసేటటువంటి పర్టికులర్ పర్సన్ ఎవరు ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయటం లేదు. వాళ్ళు వారి ఇంటికి పెయింట్ వేపిస్తున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ గెట్టింగ్ దేర్ హౌస్ పెయింటెడ్. దే ఆర్ గెట్టింగ్ దేర్ హౌస్ పెయింటెడ్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ దేర్ హౌస్ పెయింటెడ్ అంటే వాళ్ళు వారి ఇంటికి పెయింట్ వేపిస్తున్నారు. థర్డ్ ఎగ్జాంపుల్, ఆమె తన ప్రాజెక్టుని డిజైన్ చేయించుకుంటుంది. ఆమె తన ప్రాజెక్టుని డిజైన్ చేయించుకుంటుంది. సో ఇక్కడ కూడా ఆమె అనే ఒక పర్టికులర్ సబ్జెక్టు ఒక పని చేయించుకుంటుంది. తన ప్రాజెక్ట్ని డిజైన్ చేయించుకుంటుంది. ఆ డిజైన్ చేసేటటువంటి పర్సన్ ఎవరు ఇక్కడ మనం కన్వే చేయటం లేదు. ఆమె తన ప్రాజెక్ట్ని డిజైన్ చేయించుకుంటుంది. షీ ఈస్ గెట్టింగ్ హర్ ప్రాజెక్ట్ డిజైన్డ్. షీ ఈస్ గెట్టింగ్ హర్ ప్రాజెక్ట్ డిజైన్డ్ ఆర్ షీ ఈస్ హ్యావింగ్ హర్ ప్రాజెక్ట్ డిజైన్డ్ అంటే ఆమె తన ప్రాజెక్ట్ని డిజైన్ చేయించుకుంటుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్, విద్యార్థులు వారి పేపర్లను కరెక్షన్ చేయించుకుంటున్నారు. విద్యార్థులు వారి పేపర్లను అంటే ఎగ్జామ్ పేపర్స్ని కరెక్షన్ చేయించుకుంటున్నారు. మరి దీని ఇంగ్లీష్లో స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ దేర్ పేపర్స్ కరెక్ట్. స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ దేర్ పేపర్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అంటే విద్యార్థులు వారి పేపర్లను కరెక్షన్ చేయించుకుంటున్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్, అతను ల్యాండ్ డాక్యుమెంట్స్ని ప్రింట్ చేపిస్తున్నాడు. అతను ల్యాండ్ డాక్యుమెంట్స్ని ప్రింట్ చేపిస్తున్నాడు. హీఈస్ హ్యావింగ్ the land documents printed. He is having the land documents printed or he is getting the land documents printed అంటే అతను ల్యాండ్ డాక్యుమెంట్స్ని ప్రింట్ చేపిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పర్టికులర్ పనిని చేపిస్తున్నాను అని తెలిపే సందర్భంలో లేదా చేపించుకుంటున్నాను అని తెలిపే సందర్భంలో ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో పాటు హ్యావింగ్ ఆర్ గెటింగ్ అనే కాజేటివ్ వర్బ్స్ అయితే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని 6 టైప్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ. అండ్ బిఫోర్ గెటింగ్ టు దీస్ ఎగ్జాంపుల్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఒక 127 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని PDF రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాంగ్ విత్ వొకాబులరీ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో. ఎవరైతే పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి PDF అని మెసేజ్ చేయండి. PDF రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్, అతను పుస్తకాలను ప్రింట్ చేపిస్తున్నాడు. అతను పుస్తకాలను ప్రింట్ చేపిస్తున్నాడు. హీఈస్ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ హీఈస్ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతను పుస్తకాలను ప్రింట్ చేపిస్తున్నాడు. నెక్స్ట్, అతను పుస్తకాలను ప్రింట్ చేపిస్తున్నాడా? సో చేపిస్తున్నాడు అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తే చేపిస్తున్నాడా అనేది పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇది రిప్రజెంట్ చేస్తుంది. అతను పుస్తకాలని ప్రింట్ చేపిస్తున్నాడా? ఈజ్ హీ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ ఈజ్ హీ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతను పుస్తకాలను ప్రింట్ చేపిస్తున్నాడా? నెక్స్ట్, నెగిటివ్ ఎగ్జాంపుల్, అతను పుస్తకాలను ప్రింట్ చేపించడం లేదు. ప్రింట్ చేపిస్తున్నాడు అనేది పాజిటివ్,
ప్రింట్ చేపించడం లేదు అనేది నెగిటివ్ అవుతుంది. హీఈస్ నాట్ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ హీఈస్ నాట్ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతను పుస్తకాలను ప్రింట్ చేపించడం లేదు. నెక్స్ట్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే అతను పుస్తకాలను ప్రింట్ చేపించడం లేదా, చేపించడం లేదు అనేది నెగిటివ్ రిప్రజెంట్ చేస్తే చేపించడం లేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అయితే ఇది మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఇజంట్ హీ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ ఇజంట్ హీ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతను పుస్తకాలను ప్రింట్ చేపించడం లేదా. నెక్స్ట్ అతని పుస్తకాలను ఎక్కడ ప్రింట్ చేపిస్తున్నాడు. సో ఫ్రెండ్స్ నోటీస్ చేయండి, ప్రింట్ చేపిస్తున్నాడు మనకు పాజిటివ్లో అండ్ ఇక్కడ కూడా ప్రింట్ చేపిస్తున్నాడు అని చెప్పేసి వచ్చింది. వేరాస్ ఈ ఎక్కడ అనేది WH క్వశ్చన్ వర్డ్ వేర్ అవుతుంది. సో ఇలా ఎనీ WH క్వశ్చన్ వర్డ్ వేర్, వాట్, వెన్, విచ్ తో పాటు ప్రింట్ చేపిస్తున్నాడు అనే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వేర్ ఈజ్ హీ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్, వేర్ ఈజ్ హీ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ వేర్ ఈజ్ హీ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతని పుస్తకాలను ఎక్కడ ప్రింట్ చేపిస్తున్నాడు. లాస్ట్ ఎగ్జాంపుల్, అతని పుస్తకాలను ఎందుకు ప్రింట్ చేపించడం లేదు. సో ప్రింట్ చేపించడం లేదు అనేది మనకు నెగిటివ్లో వచ్చినప్పటికీ ఈ ఎందుకు అనేది WH క్వశ్చన్ వర్డ్ వై అవుతుంది. కాబట్టి వైతో పాటు మనం NQ అయితే NQ స్ట్రక్చర్ అయితే నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అతని పుస్తకాలను ఎందుకు ప్రింట్ చేపించడం లేదు, వై ఇజంట్ హీ గెటింగ్ ద బుక్స్ ప్రింటెడ్ ఆర్ వై ఇజంట్ హీ హ్యావింగ్ ద బుక్స్ ప్రింటెడ్ అంటే అతని పుస్తకాలను ఎందుకు ప్రింట్ చేపించడం లేదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కాజేటివ్ వర్బ్స్ అయినటువంటి హ్యావింగ్ అండ్ గెటింగ్ అయితే ఏదైనా ఒక పనిని చేపిస్తున్నాను లేదా చేయించుకుంటున్నాను అని తెలిపే సందర్భంలో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.